ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనల గ్రంథము 72వ కీర్తన 12వ వచనం చదువుకుందాం. దరిద్రులు మొర్రపెట్టగా అతడు వారిని విడిపించును, దీనులను నిరారాధులను అతడు విడిపించును. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దరిద్రులు మొర్రపెట్టడం తప్ప ఏమీ చేయలేరు. వారి మొరను దేవుడు ఆలకిస్తాడు. వారికి అంతకంటే ఏం కావాలి? మనం అవసరతలో ఉన్నామా? అయితే ఆలస్యం దేనికి? వెంటనే దేవునికి ప్రార్థన చేద్దాం. అదే తెలివైన పని అండి. నీ స్నేహితుల దగ్గర మొర్రపెడుతూ నీ కష్టాలు చెప్పుకోవటం కంటే, వాళ్ళు ఒకవేళ నీకు సహాయం చేసేవారైనా అది కేవలం దేవుడు వారికి ఇచ్చే సామర్థ్యం చొప్పునే నీకు సహాయం చేయగలరు. కానీ నీ కష్టాలు తీరే దగ్గర దారి ఏమిటంటే సరాసరి దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో ప్రార్థించటమే. పరిగెత్తేవానికి తిన్నని దారి ఎంత సులువుగా ఉంటుంది. అటు ఇటు వెళ్ళకుండా తిన్నగా దేవుని దగ్గరికి పరిగెత్తుకుని వెళ్దాం. అయ్యో, నాకు స్నేహితులు లేరు, నాకు సహాయకులు లేరు అని బాధపడొద్దు. ఎవరో లేకపోవడం వల్ల మంచిది ఏమిటి అంటే, ఇంకా మనం తొందరగా దేవుని మీద ఆధారపడతాం. ఎందుకంటే మనకి ఏమీ లేనప్పుడు, స్నేహితులు కూడా లేకపోతే, ఇంకా మనం పూర్తిగా దేవుని మీద ఆధారపడతాం. మన రెండింతల అవసరాన్ని రెండింతల ప్రార్థనగా మార్చుకుందాం. ఈ లోకంలో జీవించినంతకాలం మనం తాత్కాలికంగా అవసరాల్లో కూడా మనం దేవుని మీద ఆధారపడదాం. ఎందుకంటే తన బిడ్డల భౌతిక అవసరాల విషయం కూడా జాగ్రత్త తీసుకునే దేవుడు ఆయన. ఇక అన్నిటికంటే భారభరితమైన మన ఆత్మీయ అవసరాల నిమిత్తం మనము మొర్ర పెడితే దాన్ని ప్రభువారు ఆలకించి మనకి విడుదల అనుగ్రహిస్తారు. స్వాతంత్రం సమకూర్చి మనకు కావలసిన ఆత్మీయ వరాలు, అనుభవాలు ఆయన మనకి అనుగ్రహిస్తారు. నా ప్రియ స్నేహితుడా, ఐశ్వర్యవంతుడైన దేవుణ్ణి అడుగుదాం. నిస్సహాయ స్థితిలో దేవుని మీద ఆనుకుందాం. ఆయన ఎప్పుడూ కష్టాలలో మనల్ని విడిచిపెట్టడు, నిన్ను కూడా విడిచిపెట్టడు. అది ఖచ్చితమైన మాట. ఒక దీనుల్లాగా, ఒక దరిద్రుల్లాగా బ్రతిమలాడుకుందాం ఆయన దగ్గర. ఆయనే మనకి సహాయం చెయ్యాలి. ఖచ్చితంగా చెయ్యక మారడం, మారు మాట్లాడకుండా వచ్చి ఆయన మీద, ఆయన కృప మీద ఆధారపడదాం. ఆయన రాజులకు రాజు. మన పేదరికంలో మనల్ని విడిచిపెట్టి నాశనం చేసేవాడు కాదు. ఆయన వాగ్దానం మర్చిపోయావా? దరిద్రులు మొర్రపెట్టగా ఆయన వారిని విడిపించునని, దీనులను నిరారాధులను ఆయన విడిపించునని దేవుడు తన మాటలు, తన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు.
నేర్చుకున్న లేఖనపు సత్య ప్రకారం మేము ఏ స్థితిలోనైనా సరే మేము మీ దగ్గరికి వచ్చి ఎక్కువగా ప్రార్థించేవారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. మేము మా అవసరతల దగ్గర మేము కృంగిపోయేవారిగా కాక ధైర్యం తెచ్చుకుని ఓర్పు తెచ్చుకుని ప్రార్థించి ఎదురు చూచేవారిగా ఉండగలిగిన బాధ్యత ఇవ్వండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించమని, మీ పిల్లల్ని దీవించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.